వెల్కమ్ టు టీసాట్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం అడవులు అనే టాపిక్ గురించి చర్చించడం జరుగుతుంది. ఒకటి రూసా గడ్డి, ఇది నిజామాబాద్ అడవులలో లభిస్తుంది. దీన్ని సువాసన తైలాల తయారీలో, పర్ఫ్యూమ్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ తునికాకు లేదా టెండు ఆకు, దీన్ని బీడీల తయారీలో ఉపయోగిస్తాం. తెలంగాణలో బీడీల పరిశ్రమ అనేది ఒక కుటీర పరిశ్రమలాగా కొనసాగుతుంది. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా ఈ పరిశ్రమ ద్వారా లభిస్తుంది. నెక్స్ట్ సుబాయి గడ్డి లేదా బాబర్ గడ్డి, ఎలిఫెంటా గడ్డి, ఇది హిమాలయ పర్వత పాదాల వద్ద మరియు మధ్య భారతదేశంలో అత్యధికంగా లభిస్తుంది. దీన్ని పేపర్ పరిశ్రమల్లో ఉపయోగించడం జరుగుతుంది. లక్క, ప్రపంచ లక్క ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుంది. మన దేశంలో జార్ఖండ్ రాష్ట్రం అత్యధికంగా లక్కను ఉత్పత్తి చేస్తుంది. లక్క బొమ్మలకు విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక, లక్క బొమ్మలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక ప్రసిద్ధిగాంచిన ప్రాంతం లక్క బొమ్మలకు. సాలిక్స్, విల్లోబి అనే చెట్ల కల్పను క్రికెట్ బ్యాట్ల తయారీలో, హాకీ స్టిక్స్ తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 2 రకాల గడ్డి భూములు కలవు. ఒకటి సమశీతోష్ణ మండల గడ్డి భూములు, ఇది 0 డిగ్రీ అక్షాంశం, భూమధ్య రేఖ 23.5 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 45 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఈ రకమైన గడ్డి భూములు ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్నవి. ఈ గడ్డి భూముల్లో గడ్డి మాత్రమే పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వీటిని వివిధ ప్రాంతాల్లో లేదా వివిధ దేశాల్లో, వివిధ ఖండాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నాం. ఎగ్జాంపుల్, ప్రైరీ గడ్డి భూములు ఉత్తర అమెరికా ఖండం, ఇవి గోధుమ పంటకు ప్రసిద్ధి. ఈ ప్రైరీ గడ్డి భూములను ప్రపంచ రొట్టెల గంప, బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ వరల్డ్ అనే పేరుతో పిలుస్తాం. ఇవి గోధుమ పంటకు చాలా ప్రసిద్ధి. నెక్స్ట్ పంపాలు, దక్షిణ అమెరికా ఖండం. ఈ పంపా గడ్డి భూముల్లో ఆల్పా అనే అత్యంత పోషక విలువలు గల గడ్డి లభిస్తుంది. నెక్స్ట్ డౌన్స్, ఆస్ట్రేలియా ఖండం. ఈ గడ్డి భూముల్లో డింగో కుక్కలు ఎక్కువగా పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ 4వ తీసుకున్నట్లయితే పుస్టాస్, గడ్డి పేరు హంగేరీ దేశం. వెల్డూలు అనే గడ్డి భూములు ఆఫ్రికా ఖండంలో విస్తరించున్నాయి. పుస్టాస్ అనే గడ్డి భూములు హంగేరీ దేశంలో విస్తరించున్నాయి. స్టెప్పీలు
ఇవి యురేషియా అంటే యూరోప్, ఆసియా భూభాగం కలిసిన ప్రాంతాన్నే యురేషియా అని పిలవడం జరుగుతుంది. యురేషియా అని పిలవడం జరుగుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల గడ్డి భూములు. ఈ ఉష్ణమండల గడ్డి భూములు అంటే భూమధ్య రేఖ నుంచి 23.5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించుంటాయి. ఈ గడ్డి భూముల్లో గడ్డితో పాటు చెట్లు కూడా పెరగడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తాం. ఎగ్జాంపుల్ సవన్నాలు, ఆఫ్రికా ఖండం, అనేక రకాల జంతు సంపదకు నిలయం. ఈ సవన్న గడ్డి భూములను హంటర్స్ ప్యారడైజ్ లేదా వేటగాళ్ళకు స్వర్గలోకం లేదా ద బిగ్ గేమ్ ఆఫ్ సఫారీస్, బిగ్ గేమ్ ఆఫ్ సఫారీస్ అనే పేరుతో ఈ గడ్డి భూములను పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ లానోలు, వెనుజులా. లానోలు, వెనుజులా, గ్రాండ్ చాకో, ఉరుగ్వే, గ్రాండ్ చాకో, ఉరుగ్వే, కంపాలు, బ్రెజిల్, అర్జెంటీనా. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సమశీతోష్ణ మండల గడ్డి భూములు. ఒకటి ప్రయరీలు, ప్రయరీలు, ఉత్తర అమెరికా ఖండం, పంపాలు, దక్షిణ అమెరికా ఖండం, వెల్డోలు, ఆఫ్రికా ఖండం, డౌన్స్, ఆస్ట్రేలియా, స్టెపిస్, యురేషియా. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సమశీతోష్ణ మండల గడ్డి భూములు. ఉష్ణమండల గడ్డి భూములు కంపాలు, బ్రెజిల్, అర్జెంటీనా, సవన్నాలు, ఆఫ్రికా ఖండం, గ్రాండ్ చాకో, ఉరుగ్వే, లానోలు, వెనుజులా దేశాల్లో విస్తరించి ఉన్నవి. వీటిని ఉష్ణమండల గడ్డి భూములుగా పిలవడం జరుగుతుంది. ఫారెస్ట్ టాపిక్లో భాగంగా ప్రతి 2 సంవత్సరంలకు ఒకసారి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అడవులకు సంబంధించిన రిపోర్ట్ను ప్రకటించడం జరుగుతుంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి 2 సంవత్సరంలకు ఒకసారి అడవుల నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. ఇది 2021 ఫారెస్ట్ రిపోర్ట్. 2021 ఫారెస్ట్ రిపోర్ట్. ప్రస్తుతం ఈ రిపోర్టు 17వ రిపోర్ట్. 17వ రిపోర్ట్. మొదటి రిపోర్ట్ను 1987లో విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ను ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మరియు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు సంయుక్తంగా విడుదల చేయడం జరుగుతుంది. ఈ నివేదిక తయారీలో
తోడ్పడిన విదేశీ సంస్థలు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ నివేదిక తయారీలో తోడ్పడిన స్వదేశీ సంస్థ ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ షాద్ నగర్ వాళ్ళు రిపోర్ట్ తయారీలో సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 7,13,789 చదరపు కిలోమీటర్ల అడవులు కలవు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల విస్తీర్ణం 7,13,789 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం 21.71% మాత్రమే. కానీ 1952 మొదటి అటవీ విధానం ప్రకారమైన 1988 సవరించిన అటవీ విధానం ప్రకారమైన దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33% అడవులు ఉండాలి. కానీ మన దేశంలో ప్రస్తుతం అడవుల విస్తీర్ణం 21.71% మాత్రమే. 21.71% మాత్రమే. ఇక దేశంలో అధిక సాంద్రత కలిగిన అడవులు 3.04% మాత్రమే. సాధారణ సాంద్రత కలిగిన అడవులు 9.33% మాత్రమే. ఓపెన్ ఫారెస్ట్ బహిరంగ అడవులు 9.34% మాత్రమే. దేశంలో మొత్తం అడవుల విస్తీర్ణం 21.71% మాత్రమే. చెట్ల విస్తీర్ణం, చెట్లంటే మనం పెంచే వాటిని చెట్లు అంటాం. చెట్ల విస్తీర్ణం 2.91% మాత్రమే. మొత్తం అడవులు చెట్ల విస్తీర్ణం కలిపితే 8,09,537. పర్సంటేజ్ తీసుకున్నట్లయితే 24.62% మాత్రమే. 33% ఉండాలనుకున్నట్లయితే మన దేశంలో 24.62% మాత్రమే అడవులు కలవు. అంటే అడవుల విస్తీర్ణం అనేక అభివృద్ధి కార్యక్రమాల వల్ల తగ్గిపోతూ ఉండడం జరిగింది. పొదలు 1.4%, అడవులు లేని ప్రాంతం 76.87%. సో ఓవరాల్గా దేశంలో అడవులు మరియు చెట్ల విస్తీర్ణం 24.62%, అడవులు మరియు చెట్ల విస్తీర్ణం 8,09,537. 8,09,537. దేశంలో 1952 మొదటి అటవీ విధానం ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33% ఉండాలి. కానీ ఏ విధంగా చూసినా ఆ పర్సంటేజు ప్రస్తుత రిపోర్ట్ ప్రకారం లేదు. అడవుల విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రాలు ఫస్ట్ మధ్యప్రదేశ్,
సెకండ్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ఛత్తీస్గఢ్, ఫోర్త్ ఒడిస్సా. అడవుల విస్తీర్ణం తక్కువ గల రాష్ట్రాలు ఫస్ట్ హర్యానా, సెకండ్ పంజాబ్, థర్డ్ గోవా, ఫోర్త్ సిక్కిం. అడవుల విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రం మధ్యప్రదేశ్, అడవుల విస్తీర్ణం తక్కువ గల రాష్ట్రం హర్యానా. అడవుల విస్తీర్ణం ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, సెకండ్ అండమాన్ నికోబార్ దీవులు, థర్డ్ లడఖ్, ఫోర్త్ డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ. అడవుల విస్తీర్ణం తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్, లక్షద్వీపులు, నెక్స్ట్ పుదుచ్చేరి, నెక్స్ట్ ఢిల్లీ. సో ఓవరాల్గా అడవుల విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రం మధ్యప్రదేశ్, అడవుల విస్తీర్ణం తక్కువ గల రాష్ట్రం హర్యానా, అడవుల విస్తీర్ణం ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్, అడవుల విస్తీర్ణం తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్. అడవుల విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రం మధ్యప్రదేశ్, అడవుల విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రం మధ్యప్రదేశ్, అడవుల విస్తీర్ణం ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. ఇక అడవుల శాతం అంటే ఆ రాష్ట్ర విస్తీర్ణంలో పెరిగే అడవులను బట్టి శాతంగా చెప్పడం జరుగుతుంది. అడవుల విస్తీర్ణం ఎక్కువ శాతం గల రాష్ట్రం మిజోరాం. మిజోరాం విస్తీర్ణం 100% అనుకుంటే అందులో 84.53% అడవుల విస్తీర్ణం ఉంది. రెండవది అరుణాచల్ ప్రదేశ్, మూడవది మేఘాలయ, నాలుగవది మణిపూర్. అడవుల శాతం తక్కువ గల రాష్ట్రాలు హర్యానా. హర్యానా మొత్తం విస్తీర్ణంలో 3.63% మాత్రమే అడవులు విస్తరించున్నవి. నెక్స్ట్ పంజాబ్, నెక్స్ట్ రాజస్థాన్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. అడవులు అత్యధిక శాతం గల రాష్ట్రం మిజోరాం, అడవులు అత్యల్ప శాతం గల రాష్ట్రం హర్యానా. అత్యధిక శాతం అడవులు విస్తరించిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు, సెకండ్ అండమాన్ నికోబార్ దీవులు, థర్డ్ జమ్మూ కాశ్మీర్, ఫోర్త్ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. అత్యల్ప శాతం లడఖ్, రెండవది పుదుచ్చేరి పాండిచ్చేరి, మూడవది ఢిల్లీ, నాలుగవది చండీగఢ్. ఓవరాల్గా చూసినట్లయితే అడవుల శాతం ఎక్కువ గల రాష్ట్రం మిజోరాం, అడవుల శాతం తక్కువ గల రాష్ట్రం హర్యానా, అడవుల శాతం ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు, అడవుల శాతం తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం లడఖ్. భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భూములను ఉపయోగించడం వలన అడవులను పెద్ద మొత్తంలో నరికేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. భారతదేశం ఈశాన్య ప్రాంతంలో అడవుల విస్తీర్ణం రాను రాను తగ్గిపోవడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో అడవుల
చెట్ల పెంపకం పెరగడం వల్ల దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో అడవుల విస్తీర్ణం కొంతవరకు పెరగడం జరుగుతుంది. ఇక కొన్ని రకాలైన అటవీ ఉత్పత్తులపై అడవుల్లో నివసించే గిరిజన తెగలు ఆధారపడడం జరుగుతుంది. వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. జరుగుతూ ఉంటుంది. దేశవ్యాప్తంగా 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సామాజిక వనాల పెంపకం అనే కార్యక్రమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉధృతంగా చేపట్టడం జరిగింది. ఈ సామాజిక వనాల పెంపకం ప్రధాన ఉద్దేశం మన అవసరాలకు అనుగుణంగా మనకు అవసరమయ్యే అనేక కల్పనిచ్చే చెట్లను పెంచే ప్రోగ్రాంనే సామాజిక వనాల పెంపకం అని పిలుస్తాం. సపోజ్ టేకు కల్ప అనేది అనేక రకాల పనిముట్ల తయారీలో, ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తాం. టేకు కల్ప కావాలంటే ప్రధాన అడవులపైన ఆధారపడకుండా మనకు అవసరానికి అనుగుణంగా టేకు చెట్లను పెంచే కార్యక్రమాన్నే ఇది సామాజిక వనాల పెంపకంలో భాగంగా చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వెదురు, ఇది అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తాం, అనేక రకాల వస్తువుల తయారీకి ఉపయోగిస్తాం. ప్రధాన అడవులపై ఆధారపడకుండా వెదురును విరివిరిగా పెంచినట్లయితే మన అవసరాలకు ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఎర్ర చందనం లేదా రక్త చందనం కూడా పెద్ద మొత్తంలో వివిధ ప్రాంతాల్లో వీటిని ప్లాంటేషన్లు పెట్టి పెంచడం జరుగుతుంది. ఇక గ్రామీణ అవసరాలకు అవసరమయ్యే అనేక రకాల వృక్షాలను కూడా సామాజిక వనాల పెంపకంలో భాగంగా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా అడవులు లేని ప్రాంతాల్లో, బహిరంగ ప్రాంతాల్లో, బంజరు భూముల్లో సామాజిక వనాలను పెంచడం వల్ల అక్కడున్న వారికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రధాన అడవులపైన ఆధారపడడం తగ్గుతూ ఉండడం జరుగుతుంది. ఇక కొన్ని రకాల పనిముట్ల తయారీలో అనేక రకాల అడవుల్లో లభించే చెట్లను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, రబ్బర్ చెట్లను సహజ రబ్బర్ తయారీలో ఉపయోగిస్తాం. గంధపు చెట్లను ఆయిల్ తయారీలో, అనేక రకాల పర్ఫ్యూమ్స్ తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. సింకోనా చెట్ల నుండి క్వినైన్ అనే మందును తయారు చేస్తాం. మలేరియా నివారణ కొరకు ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. క్రికెట్ బ్యాట్ల తయారీలో, హాకీ స్టిక్స్ల తయారీలో సాలిక్స్, విల్లోబీ అనే వృక్షాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇది అడవులకు సంబంధించిన ప్రధానమైన సమాచారం ఇవ్వడం జరిగింది. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా అడవులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వులు, జాతీయ పార్కుల గురించి చర్చించడం జరిగింది. మరొక టాపిక్ను నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది.